ఫ్రైడే నైట్ వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత సాటర్డే సండే ఏం చేద్దామని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి భద్రాచలం పోదామన్నాడు. సరే వచ్చేరా లగేజ్ పట్టుకొని రేపు పొద్దునే బయలుదేరదామని చెప్పిన. మార్నింగ్ 9 o'clock వరకు వచ్చేసిండు. 10 o'clock రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాను. ఇంతకీ భద్రాచలం ఎక్కడుంది అని అంటే తెలంగాణ స్టేట్లోనే ఉంది, కానీ గూగుల్ మ్యాప్స్లో చూడడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మెయింటైన్డ్ బై తెలంగాణ స్టేట్ ఓన్లీ. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎల్బీ నగర్, పెద్దంబర్పేట ఇవన్నీ దాటుకుంటూ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ దాటేసరికి చాలా టైం పట్టింది. పెద్దగా ట్రాఫిక్ లేదు కానీ మెల్లిగా వెళ్ళాము. కంప్లీట్గా సిటీ మొత్తం దాటిన తర్వాత ఒక ఫ్యూయల్ స్టేషన్లో ఆగి 2 బైక్స్ ఫుల్ ట్యాంక్ చేసుకున్నాము. ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ట్రయంఫ్ ఫ్యూయల్ లోనే తీసుకొచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ ట్యాంక్ చేయించా. అప్పుడు 11.5 లీటర్స్ 11.6 లీటర్స్ లోపు పట్టింది. వెళ్ళేది చాలా దూరం కదా అని ఫ్యూయల్ స్టేషన్లోనే గాలి కూడా కొట్టిద్దామని చూస్తే అక్కడ కొట్టడానికి ఎవరు లేరు. గాలి కూడా మేమే కొట్టుకున్నాం 2 బండ్లలో. గాలి కొట్టడం అయిపోయి రోడ్ ఎక్కి ఒక 5 minutes అట్లా ట్రావెల్ చేయగానే హిమాలయన్లో పోతున్న ఒక అన్న కనబడ్డాడు. కానీ పార్కింగ్ లైట్లు వేసుకొని పోతున్నాడు. అట్లా ఎప్పుడూ హైవేల మీద పోవద్దు పార్కింగ్ లైట్లు వేసుకొని. టోల్ ప్లాజా దాటి అలా వెళ్తుంటే ఒక ఊరు వచ్చింది. ఆ ఊర్లో ఈ అంకుల్ బండి మీద ఏదో చెక్కది పట్టుకపోతుండు. అదేందో ఎవరికైనా తెలిస్తే కమెంట్లో చెప్పండి, నాకైతే తెలియదు అదేందో. నా రైట్ సైడ్ లేన్లో ఒక స్విఫ్ట్ డిజైర్ రోడ్ వెళ్తున్నాడు కదా. ఇప్పుడు ముందు మనకు ఒక జంక్షన్ వస్తుంది. సేమ్ అట్లాంటి ఒక జంక్షన్ దగ్గర వాడు వచ్చేసి నాకు డైరెక్ట్గా గుద్దేసేవాడు. ఎలాగనంటే నేను లెఫ్ట్ సైడ్ లేన్లో కంటిన్యూస్గా వెళ్తున్నప్పుడు వాడు వితౌట్ ఇండికేటర్ కానీ ఏదీ లేకుండా డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ తిప్పేశాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నాకు అక్కడ మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు వాడు ఎటు వెళ్ళాలో వానికైనా క్లారిటీ ఉందో లేదో తెలియదు. ఎందుకంటే వాడు అక్కడ రోడ్డు మిస్ అయ్యాడే అనుకుందాం. రోడ్డు మిస్ అయినాడు ముందుకు ఎందుకు వెళ్తాడు? వెనుకకు వచ్చి మళ్ళీ అదే రోడ్లో వెళ్ళాలి కదా. వాడు స్ట్రైట్ రోడ్లో అలా కంటిన్యూస్గా సూర్యాపేట వరకు వచ్చాడు. నేను వాడిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. మిస్ అవ్వనోడు ఆ రోడ్డు కానప్పుడు వాడు లెఫ్ట్ సైడ్ ఎందుకు తిప్పాడో అనేది అసలు క్లారిటీయే లేదు. ఇంత యాబ్సెన్స్ ఆఫ్ మైండ్లో రోడ్డు మీదకి ఎందుకు వస్తారండి జనాల ప్రాణాలు తీయడానికి తప్ప. నేను అబ్జర్వ్ చేసినంతసేపట్లో ఒక్కసారి కూడా ఇండికేటర్ అనేది యూజే చేయలేదు ఆ కారోడు. వన్ సంగతి పక్కన పెడితే నా ముందుకి టాటా కర్వ్ వైట్ కలర్ విత్ బ్లాక్ ఇన్సర్ట్స్ వచ్చింది. రోడ్ ప్రజెన్స్ మస్తు అనిపించింది వెహికల్. ఇదేనండి సూర్యాపేట ఖమ్మం హైవే. మస్తుంది. కొత్త రోడ్డు, 3 lane ఉంది ఫ్లైఓవర్ దగ్గర. స్పీడ్ కెమెరాస్ ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తున్నారు. మిర్చిలు ఆరేసుకోవడానికి పక్కన ఇంకా 2 lanes కూడా ఉన్నాయి. జనాలు దాన్ని బాగా వాడుతున్నారు. మొత్తానికి 1:30కి ఖమ్మం రీచ్ అయినాం. మమతా మెడికల్ కాలేజ్ చాలా పెద్దగా ఉంది కానీ రోడ్స్ లేవు. ఖమ్మంలో ఆగనికి రీజన్ ఏంటంటే వెనకాల బ్రేక్ ప్యాడ్ యమహా FZ బైక్కి 1 side అరుగుతుందని చెప్పి ఆగాము. లాస్ట్ టైం కొత్త టైర్ వేయించినప్పుడు వాడు బ్రేక్ ప్యాడ్ చక్కగా ఫిక్స్ చేయలేదు. అది అందుకే 1 side అరగడం స్టార్ట్ అయింది. కానీ షోరూమ్ వాడు దాన్ని ఏం చెప్పాడు అని అంటే అది మొత్తము బ్రేక్ సెటప్ మొత్తం పోయింది, అది కొత్త తీసుకోండి, 3,500 rupees కాస్ట్ అవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు మాతో అంత ఖర్చు పెట్టించకండి, మేము తర్వాత సర్వీస్కి ఇచ్చినప్పుడు చేయించుకుంటాము, ప్రస్తుతానికి బ్రేక్ ప్యాడ్స్ వేయండి అని చెప్పి ముందు వెనక 2 బ్రేక్ ప్యాడ్స్ వేయించుకున్నాము. ముందు కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది, అందుకే ముందు సైడ్ కూడా వేయించేసాము. 2 బ్రేక్ ప్యాడ్స్ కొత్త వేసి బిల్ కట్టేసి స్టార్ట్ అయిపోయినాము. వెళ్ళేటప్పుడు కొంచెం మా వాడి స్కిల్స్ ఉపయోగించి డిఫరెంట్ యాంగిల్స్లో వీడియో చేయడానికి ట్రై చేశాడు. కొన్ని తీశాడు, కొన్ని ఫ్లాప్ అయ్యాయి.
Finally, we have arrived Bhadrachalam before 6 p.m. This is the entrance of Bhadrachalam. భద్రాచలం ఎంటర్ అయ్యాక ఎక్కడ స్టే చేయాలి అనే ఆలోచన లేకుండా స్ట్రైట్గా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్న రూమ్స్ ఆప్షన్స్ మనకు చెప్తారు. మనం దాంట్లో సెలెక్ట్ చేసుకొని రూమ్ ప్రిఫర్ చేసుకొని పేమెంట్ చేసేస్తే మనకు రూమ్ కీస్ ఇచ్చేస్తారు. మేము తీసుకుంది ఏసీ రూము. నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్ లేవని చెప్పేసి ఏసీ రూమ్ అలాట్ చేశారు. 1400 రూపీస్ ఛార్జ్ చేశారు 3 మెంబర్స్కి. రూమ్ సెటప్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. దాంట్లో మనకు కావాల్సిన బెడ్షీట్, పిల్లోస్, చైర్స్, చిన్న టేబుల్స్ ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగుంది రూమ్ అయితే. ఈ రూమ్స్ అన్నీ కూడా మనం bhadradraitemple.telangana.gov.inలో బుక్ చేసుకోవచ్చు. సిఆర్ఓ ఆఫీస్లో ఓన్లీ క్యాష్ పేమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. డిజిటల్ పేమెంట్స్ ఏవి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సిఆర్ఓ ఆఫీస్ నుంచి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే స్ట్రైట్గా మనకు టెంపుల్లో వస్తుంది. టెంపుల్లో మనకు ఎంట్రీ ఎక్కడ అని అంటే స్ట్రైట్గా రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, అక్కడ నుంచి ఎంటర్ అయిపోవాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే వెనకాల నుంచి తిరిగి రావాలి. ఇంతకుముందు ఇక్కడ డైరెక్ట్గా మనకు కనిపించే పైన స్టెప్స్ ఎక్కి అక్కడ నుంచి ఉండేది లైటింగ్ దగ్గర నుంచి, కానీ ఇప్పుడు అది క్లోజ్ చేసినట్టున్నారు. వెనకాల నుంచి రావాల్సి వస్తుంది. దర్శనం వచ్చేసి నైట్ 9 తర్వాత ఉండదండి. 9 o'clockకి వీళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు. సో ప్లాన్ టు కమ్ బిఫోర్ 9 PM. టెంపుల్ కంటే లడ్డు కౌంటరే ఫస్ట్ క్లోజ్ చేసేస్తున్నారు. ఇది గమ్మత్తైన విషయం. భద్రాచలం వచ్చే వాళ్ళు ఖచ్చితంగా పాపికొండలు కూడా ప్లాన్ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేసేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వీడియో మనకు వచ్చేసి పాపికొండల గురించి ఉంటుంది. దానికి సపరేట్ వీడియో ఒకటి చేస్తాను. దీంట్లో అంటే ఇంకా చాలా డ్యూరేషన్ అయిపోద్దని చెప్పి నెక్స్ట్ వీడియోకి నేను ప్లాన్ చేసుకున్నాను. చాలా వీడియోస్ ఉన్నాయి దానిలో కూడా.